మరి ఆ రామచంద్ర స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు. మరి ఆ వారికి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం కలగాలని చెప్పేసి మనమంతా కోరుకుంటూ ఇప్పుడిప్పుడే ఆ రామచంద్ర స్వామికి మాతలంతా కలిసి జన్మోత్సవ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటే లంకానగర్లో ఇక
రామచంద్ర ప్రభు జన్మదినం జయంతితో పాటుగా వారు సీతాదేవి కళ్యాణ ఉత్సవం ఏదైతుందో వీళ్ళ దేశాలలో రంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఆ భక్త కోట ఏదైతుందో ఆ శ్రీరామచంద్ర ప్రభువును సేవించడంతో ఏదైతుందో వారి జీవితంలో ఒక శాంతి సౌభాగ్యం కలిగే విధంగా ముఖ్యంగా రీతిలో హిందూ సమాజానికి ఒక ఆదర్శమూర్తి. వాస్తవంగా తండ్రి మాట జవదాటని మన సత్యనిష్ఠుడు ఎవరు అని చెప్పంటే శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పక తప్పదంటారు. ఏకపత్ని భక్తుడు వారు రాజ్య పాలనలో ఏదైతుందో అయోధ్య రాజ్యమంతా సుపరిపాలనతో శాంతి సౌభాగ్యాలతో మరి వర్ధిల్లినటువంటి విషయం అందరం ఏదైతుందో ఆదర్శంగా తీసుకోగలుగుతుంది. ప్రజాస్వామ్యతమైనటువంటి పాలన, ప్రజాభిప్రాయాన్ని గౌరవించేటువంటి ఒక పాలన ఆ శ్రీరామచంద్ర ప్రభువు అని చెప్పని తప్పని చెప్పండి. అటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో వాళ్ళ జీవితకాలం సమాజం ఉన్నంత వరకు ఏదైతుందో వాళ్ళ ఆదర్శమూర్తిగా నెలకొనటం, మనందరం ఏదైతుందో ఆరాధ్య దైవంగా పూజించడం అదృష్టంగా భావించాలని చెప్పంటున్నాం. ముఖ్యంగా ఈ జగిత్యాల పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి యావత్ భక్త కూటందరూ కూడా ఏదైతుందో ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఆరాధ్య దైవం శ్రీరామచంద్ర ప్రభు అటువంటి ప్రభువును చేసేటువంటి ఒక అవకాశం రావటము అదృష్టంగా భావించడం సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది ఏమి వెళ్తాను స్వామి అందరూ కూడా చెప్పండి. ఓం అందరూ కూడా నమస్కారం చేయండి అమ్మా. ఇంకా అక్కడ ముచ్చట్లు వినిపిస్తున్నాయి. సంకల్ప ద్వితీయ వరాతే శ్వేత వరాహ కల్పే వైవస్వత శుక్లపక్షే అద్య తిథి నవమ్యాం వాసరే సౌమ్యవాసరే శుభవాసరే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ శుభదినౌ. అస్మాకం అనుకోండి, ఎవరి గోత్రాన్ని వాళ్ళు మనసు నేర్చుకోండి. చక్కగా గోత్రము మీ కుటుంబంలో ఉన్న వాళ్ళ యొక్క పేరు చెప్పుకోండి. నానావిధ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుష సిద్ధ్యర్థం మమ కుటుంబస్య ఆరోగ్యవాన్ విద్యా పరంపర సిద్ధ్యర్థం
శ్రీ కోదండ రామాలయ కళ్యాణ మండప వేదిక ప్రాంగణే శ్రీ స్వస్తి శ్రీ వాసుదేవ పుణ్యాః వాచనః అంగత్వేన స్వామి కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణార్థం పుణ్యాహమాచరణ ఎందుకు చేసుకోవాలంటే స్థల శుద్ధి కోసం చేసుకునేది పుణ్యాహమాచరణ కాబట్టి గోవిందా వచ్చినటువంటి సీతామాతకు జనకుని యొక్క కుమార్తె అయినటువంటి సీతామాతకు కూడా యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః శాంతిని సౌఖ్యాన్ని కాపాడడానికి జగన్మాతకు కంకణదానం చేస్తూ ఉన్నారు. మరి ఆ జగన్మాత ఎవరో కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమే ఇక్కడ సీతగా వచ్చింది. దైవం మానుష రూపేణ అవతరించినటువంటి స్వామి రామచంద్ర స్వామి మరి ఎన్నడూ కూడా రాముడు దేవుడని చెప్పుకోలే. గుర్తుంచుకోండి, నేను మనిషి రూపంలో వచ్చానని చెప్పాడు. అటువంటి రామచంద్ర స్వామిని మరి తప్పకుండా ఆరాధన చేయాలి. ఇట్లా వారి వంశాలు తెలుస్తున్నాం కదా. మరి సీత యొక్క పూర్వీకులు ఎవరైనా, ఎందుకంటే ఇటు 7 తరాలు అటు 7 తరాల యొక్క వంశవృద్ధి జరగాలి కాబట్టి మా అత్యక స్వాములు చక్కగా వేదమంత్రాలు చెప్తూ ఉన్నారు. మరి శాశ్వతే సహస్ర కోటి యుగపాలినే నమః పవిత్రం విదతం పురాణామేన కోదస్తుదాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాత్ పాపానం పరాదిత్తరేమ పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగపాలినే నమః భగవాద ప్రక్షాళన మహోర్తస్య మహోర్తో వందే ముకుంద ప్రియా అర్చన ప్రాప్త విధిమంత్రేణ దేవమలంకరం కృత్వా అర్చన ప్రియమేదాసో అర్చన హిరణ్య సందృగమాత్రయోక్తహిరణ్యవర్ణహాన్య పర్యోని సత్యా హిరణ్యదత్తన్యమస్మై
తర్వాత మధువాద ఇది మధురది క్రేణ విదితది మంత్ర్య. అక్కడ రామచంద్ర స్వామి శివధనుర్భంగం చేసిన తర్వాత శివధనస్సును విరిచిన తర్వాత వెంటనే మరి సీతామాత హారం వేయగానే పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ తల్లిదండ్రులు రావాలని చెప్పాడు. మరి ఆ మహాసంకల్ప పఠనాన్ని చక్కగా అర్చక స్వాములు ఇక్కడ పఠిస్తూ ఉంటారు. మరి మీరంతా కూడా మీరే కొంతమంది రాముని పక్షాన కొంతమంది సీతమాత పక్షాన కన్యాదానం చేస్తున్నట్టు ఊహించుకోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నాయకి అయినటువంటి సీతారాములకు ఇక్కడ పెళ్లి మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కాబట్టి ఆ మంత్రాలు వింటే చాలు. కౌసల్యా ప్రియనందనో రఘుపతి చక్కగా లోక కళ్యాణార్థం ఆ యొక్క రాముడు సీత ఒకరి శిరస్సుల పైన మరొకరు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేమో బృహస్పతి. చంద్ర సూర్యాగ్ని సర్వాణా శ్రీ మహాలక్ష్మీర్ ఉపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసహో ధనమిత్ర ప్రదదాతు సోమిని నక్రోతో నతమాశ్చర్యం నలోకో నాస్మాతి. ఒక్కసారి అందరూ కామేశ దత్త మాంగళ్య సూత్ర శోభిత కంధర ఓం మాంగళ్యం గోవింద మిత్రయజ్ఞాయై శ్రియా పరిపాలయ. మంగళసూత్రాన్ని సౌభాగ్యాభరణం అంటూ ఉన్నారు కానీ చక్కగా జనక మహారాజు రామునికి ఒక వాగ్దానం చేయించాడు. ఓ రామచంద్ర, మరి తండ్రిగా నా యొక్క బాధ్యత ఉందయ్యా అని చెప్పాడు. ఏమిటో తెలుసా? ధర్మేతవ్య నాతి చెరాం అని చెప్పాడట. ఎందుకో తెలుసా? ఓ రామచంద్ర, ధర్మ విషయంలో కానీ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానీ కామము అంటే కోరికల సంబంధ విషయాల్లో కానీ మీరిద్దరు కలిసిమెలిసి దాంపత్య శుభజీవనాన్ని అనుభవిస్తూ సత్ సంతానాన్ని పొందాలని చెప్పగానే అప్పుడు ధ్రువంతే రాజా అని చెప్పేసి పురోహితులు ఎవరు మరి ఇక ఇప్పుడు అక్షతారోహణ కార్యక్రమం సీతామాత రామచంద్ర స్వామి ప్రజామే నామ సముద్రం వస్తున్నారు. ఏంటో తెలుసా? ప్రజల యొక్క సంతాన ఇచ్చ తీరుగాక, అందరికీ సత్ సంతానం కలుగుగాక అని మనం ఆదిత్య
सुचोदयाम सुचमनामयशो यज्ञस्य दक्षिणा